హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు వ్యావర్ టాక్స్. ఇప్పుడు మనం సింపుల్గా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తో సింపుల్గా మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు హెల్దీ రెసిపీ చేసుకుందాము. సో వీటికి కావాల్సినవి అయితే కాజు, అంజీర్, చూసారు కదా సన్ఫ్లవర్ సీడ్స్, అవన్నీ ఇవి. మీ దగ్గర ఏ సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ వేసుకోవచ్చు. బాదాం అండ్ వాల్నట్స్ అన్నమాట. సో మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఖర్జూరం అన్నమాట. సో ఇవన్నీ మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఫస్ట్ పెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ మనం కొంచెం గీలో రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చి వాసన పోయే వరకు మనం ఒక 2 సెకండ్స్ లాగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ అంజీర్ని, ఖర్జూరాన్ని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, కొంచెం నెయ్యి వేసుకొని ప్రతిదీ డ్రై ఫ్రూట్ని సపరేట్గా మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. సో అలాగే మేము అన్ని డ్రై ఫ్రూట్స్ని వేడి చేసుకొని సపరేట్గా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న అంజీర్ అండ్ ఇది ఉంది కదా ఖర్జూరం, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి చేతికి అంటకుండా నీట్గా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల మనకి యూజెస్ ఏంటంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు మామూలుగా మనం డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు కాబట్టి ఇలా లడ్డూల కింద వాటి కింద చేసిస్తే వాళ్ళు ఇష్టపడి తింటారు. అండ్ హెల్త్కి కూడా హెల్త్ ఉంటుంది. అండ్ మంచిగా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తింటే ఏంటంటే మనకి అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం కాబట్టి మనకి అన్ని వైటమిన్స్ ఇందులో ఉండి మనకి చాలా బాగా హెల్తీగా మనకి ఉంటుందన్నమాట. అట్లీస్ట్ రోజుకి ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నా కూడా చాలా హెల్త్ అన్నమాట. చూసారు కదా, మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ని మనం ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. సో గీ కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ఏంటంటే బాగా మిక్స్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా మేము మామూలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము. ఇంకా చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా కూడా చేసుకున్నా కూడా లడ్డూస్ చాలా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, మొత్తం కంప్లీట్గా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ ఏవైతే వేసుకున్నామో అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మనం వేసుకోవాలి. సో కావాల్సిన వాళ్ళు పిస్తా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా సీడ్స్ ఏవైనా ఉంటే ఆ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. సో మనకి టేస్ట్కి తగ్గట్టు ఏవి కావాలంటే అవి ఎక్స్ట్రా ఫ్లేవర్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇలా మనం కొంచెం కొంచెం గీ వేసుకుంటూ కొంచెం కొంచెం ముద్ద కలుపుకొని ఇలా లడ్డూస్ లాగా చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా అయితే మనం చాలా సింపుల్గా ఈజీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే ఒక జస్ట్ 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా మాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలని. అలాంటి వీడియోస్ కూడా ట్రై చేస్తాం అన్నమాట. చూసారు కదా, మొత్తం ఒక ఆల్మోస్ట్ లైక్ మేము చేసిన లడ్డూస్ అన్ని చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. కింద కామెంట్ బాక్స్లో ఎలా ఉందనేది కామెంట్ చేయండి.